వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనగిరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో దొడ్డినగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ క్రమంలో అదోని మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి, అదోని మండల నాయకులు బీజేపీ ఉషారాజు, హెచ్ రాజు, పెద్ద తుమ్మలం ఎస్ఐ మహేష్ కుమార్, దొడ్డనగేరి గ్రామ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ నుంచి అన్న సమస్య చెప్తా ఉన్నారు. టీచర్లు సరిగా లేరని, సరిగా పాఠాలు చెప్పట్లేదని, 10వ తరగతిలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని డిఈఓతో మాట్లాడతాను. మంచి టీచర్లని, ఇప్పుడున్న టీచర్లు సరిగా లేకపోతే వీళ్ళని మార్పించి మంచి టీచర్ని మీ ఊర్లో వేయిస్తాను. ఓకే, గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రోడ్డు వేసిరే, కానీ ఒక్క రోడ్డు వేయలే 5 సంవత్సరాలు. దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఒక 4 లక్షల రోడ్డు వేసినాము. ఇప్పుడు 15 లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యింది. మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా 20-30 లక్షలు కానీ రైతులకి పొలాలకి రసాలు లేవు కొన్ని ఏరియాల్లో. ఆ రసాలు కూడా శాంక్షన్ చేపించి ఎన్ఆర్జీఎస్ కింద ఆ రసాలు ఇంతకుముందు చూసినారు మీరు. గాడిదలతో తోలిన ఉల్లిగడ్డలు కానీ బుట్లు కానీ. అంటే ఓ సిద్ధాంతం పార్టీ కాదది. నీ పార్టీ పుట్టిండేదే నాకు ముఖ్యమంత్రి కావాలని పుట్టేదే. నీ పార్టీ పుట్టిండేదే ఓ ముఖ్యమంత్రి కావాలా అనే సిద్ధాంతం పుట్టేది. అది ప్రజలకి సేవ చేయాలా, ప్రజలకి మంచి చేయాలా అనే పార్టీ కాదది. ఓ సిద్ధాంతమైన పార్టీ కాదది. మధ్యలో వచ్చేదో మధ్యన పోతుంది. అది దాని కాలము పోయే కాలం వచ్చేదా. కాబట్టి సాయిప్రసాద్ రెడ్డి చంద్రి కొడుకు చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. యా ఊళ్ళో ఏం చేశాడు నాకు భయం లేదు. సావో రేవో కొంతమంది అంటారు ఇంతకుముందు మీ గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లాంటివి అంటారు. నాకు సాగు చదవడం మట్ట సాగు ఉన్నా చచ్చిపోతాం. ఎవరి చేతిలోనన్నా సస్తే వీరమరణం పొందుతాను. నువ్వు ఇట్లే ఎవడు చంపుతున్నానని చచ్చిపోతాను. నాకు సాగం తప్పదు కదా, సాగు తప్పదు. వేరే ఊరి చేతిలో చచ్చిపోతే వీరమరణం పొందుతున్నాను. నాకు ఎవరు భయం లేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారిని, మా కూటమి నాయకుల్ని విమర్శించే అర్హత సాయిప్రసాద్ రెడ్డికి కొడుక్కి లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా సాయిప్రసాద్ రెడ్డి గారు తెలుసుకొని నీ దాంట్లో 5 పైసలంతా లేదు. మా 5 పైసలంతా లేదు మా ఎమ్మెల్యే. నువ్వు చేసిన అవినీతి అన్యాయంలానా 100% నువ్వు చేస్తే 5 పైసలు కూడా లేడు మా ఎమ్మెల్యే పార్థసారథి గారు. అది గుర్తు. దొడ్డనగిరి గ్రామానికి నేను
విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మా నాయకులు శివప్ప గారితో పాటుగా మిగతా నాయకులందరినీ, కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇల్లు తిరిగాం, ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం. నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య, కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య, కొంతమంది ఇల్లు లేవంటున్నారు, కొంతమంది స్థలాలు లేవంటున్నారు. ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించదు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తాడు. నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాం, గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి గాని ముఖ్యమంత్రులకు గాని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాం. బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం. అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు, వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం, అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మెరుగుదల. ఇజ్రాయెల్లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి. జగిత్యాల నుండి ఇజ్రాయెల్కు వలస వెళ్లిన రెవెల్ల రవీందర్ అనే వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులు. దీంతో ప్రభుత్వాన్ని సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్న కుటుంబ సభ్యులు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కలవడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ హెల్త్ ఆఫీసర్ ఇస్తున్న సమాచారం మేరకు అదోనిలో కేవలం 14 హోటల్కు మాత్రమే లైసెన్స్ ఉన్నాయని తెలిపారు. ఈరోజు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు మాతో ఉన్నారు. ఆయన ఇస్తున్న సమాచారం ప్రకారంగా అయితే ఆదోనిలో కేవలం 14 హోటళ్లకు మాత్రమే, హోటల్ రెస్టారెంట్ కానీ మామూలుగా ఏంటంటే ఏ ఊర్లో అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆదోనిలో కూడా ప్రతి హోటల్కి కూడా రెస్టారెంట్ అయినా హోటల్ అయినా టిఫిన్ సెంటర్ అయినా ఎక్కడ భోజనం తయారు చేసినా టిఫిన్లు తయారు చేసినా దానికి లైసెన్స్ తప్పనిసరి. ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నారు నాకేంటంటే కేవలం 14 హోటళ్లకు మాత్రమే, 14 రెస్టారెంట్లకు టిఫిన్ సెంటర్లకు మాత్రమే మొత్తం కలిపి లైసెన్స్ ఉందండి, మిగతా వాళ్ళకి ఎవరికి లైసెన్స్ లేదు. ఆదోనిలో వందల సంఖ్యలో ఈ రకమైన భోజనం తయారు చేసే సెంటర్లు ఉన్నాయి, భోజనం సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇది సరైనది కాదు అని చెప్తా ఉన్నాం. రెండవది ఏంటి, దాంతోపాటుగా FSSCI అంటే భోజనం కోసం కొన్ని సర్టిఫికేట్, భోజనం తయారు చేసే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కోసం
కొంత సర్టిఫికెట్లు తప్పనిసరిగా వీళ్ళకు ఉండాలి. దీన్ని ఏమంటారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ అంటారు. దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైనా సరే టిఫిన్ సెంటర్ పెట్టేటప్పుడు, ఎవరైనా హోటల్ పెట్టేటప్పుడు ఒక నెల ముందుగానే ఇది అప్లై చేసి వచ్చి పర్మిషన్ వచ్చిన తర్వాతనే రెస్టారెంట్ ఓపెన్ చేయాలి. అట్లాంటిది మనం రెస్టారెంట్లు పెట్టేస్తున్నాం, టిఫిన్ సెంటర్లు పెట్టేస్తున్నాం, అన్ని పెట్టేస్తున్నాం, కానీ ఈ సేఫ్టీ మెజర్స్కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవట్లేదు. దానికి సంబంధించి ఇంకోటి లేబర్ లైసెన్స్ కూడా ఉండాలా అంటున్నాడు. అంటే మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి లైసెన్స్ కూడా మీరు అప్లై చేసి ఉండాలి. అంటే 3 అంశాలు: మున్సిపాలిటీ దగ్గర నుంచి ట్రేడ్ లైసెన్స్ ఉండాలా, అలాగే FSSAI సర్టిఫికెట్ ఉండాలా, లేబర్ లైసెన్స్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం టిఫిన్ సెంటర్ కానీ, రెస్టారెంట్ కానీ, లేకపోతే భోజనాలను పెట్టే ప్లేస్ కానీ, లేదా మెస్ కానీ, లేదా రెస్టారెంట్ కానీ నడపగలుగుతాం. ఇవి లేకుండా నడిపితే చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. నేను దయచేసి ఈయన వచ్చి వెంటనే సార్ మనం ఇలా చేయకుండా చేద్దామండి అంటే, మొదట వీళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ ఇద్దామండి అని ఈ వీడియోని తయారు చేస్తా ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆదోనిలో ఉన్నటువంటి అన్ని టిఫిన్ సెంటర్లు, భోజనం పెట్టే సెంటర్లు, మెస్సులు, హోటల్స్, రెస్టారెంట్లు అన్నింటికి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వెంటనే మీరు దీన్ని అప్లై చేసుకోండి. లేకపోతే మీ మీద వచ్చి దాడులు చేసినప్పుడు, లేకపోతే మీ మీద వచ్చేసి మీ రెస్టారెంట్ని సీజ్ చేసినప్పుడు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పెద్ద పెద్ద పెనాల్టీలు వస్తాయి. ఎందుకంటే ఆదోని ప్రజలకు మంచి భోజనాన్ని వండి పెడదామని మీ ఆలోచన, అది నాకు చాలా సంతోషమే. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని వండి పెడతా ఉన్నారు. రెఫ్రిజిరేటర్లో చికెన్లు, మటన్లు వారాల కొద్ది స్టాక్ చేస్తూ ఉన్నారు, తక్కువ ఖర్చుకు వస్తుందని. అలాగే ఈరోజు వండిన పదార్థాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మళ్ళీ దాన్నే ఫ్రై చేసి మళ్ళీ పెడతా ఉన్నారు. ఇవన్నీ పాపం మామూలు మనుషులకు తెలియదు కదా మీరు ఏం భోజనం పెడతా ఉన్నారని. అలాగే జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేసిన నూనె వాడుతున్నారు అని కంప్లైంట్లు వస్తూ ఉన్నాయని హెల్త్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా చెక్ చేయాలి పీరియాడికల్గా. నేను చెప్తున్నాను, తప్పనిసరిగా ఆదోని ప్రజలకు మంచి ఆహారాన్ని వండించి పెట్టాలి మీరు. అంతేగాని ఏదో ఒకటి నాలుగు రుచిగా ఉంటుంది కదని ఏదో ఒక ఆయిల్ వేసేసి, ఏదో ఒక చికెన్ ముక్కేసి, ఏదో మటన్ ముక్కేసి, ఏదో రకంగా చేసి ఇచ్చేసి ఆరోగ్యంతో చెలగాటమాడకూడదు అని నా ఉద్దేశం. అలాగే వీళ్ళు సాల్ట్ వాడేటువంటి, ఆహారంలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా, సాల్ట్ కానీ, లేకపోతే కారాలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా కలరింగ్ ఏజెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయాలి. నేను మెడికల్ ఆఫీసర్ని, నేను ప్రత్యేకంగా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తా ఉన్నాను. ఒకసారి కొంత సమయం కూడా ఇవ్వాలి, ఎందుకంటే అందరికీ కూడా ఇది అప్లై చేసుకోవడానికి, అవగాహన తెచ్చుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఆదోని ప్రజల తరఫున, ఆదోని సామాన్యుడి వైపున నుంచి నేను హోటళ్లకు, రెస్టారెంట్లకు, టిఫిన్ సెంటర్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా మంచి భోజనం మాకు వడ్డించి ఇవ్వండి, నాణ్యమైనటువంటి వస్తువులతో తయారైనటువంటి భోజనాన్ని ప్రజలకు ఇవ్వండి, నాణ్యమైన ఫ్రెష్గా ఉన్నటువంటి తాజా కాయగూరలు, తాజా చికెను, మటను, తాజా ఫిష్తో చేసినటువంటి భోజనాలు మాకు ఇవ్వండి. అంతే తప్ప పాడైపోయిన వస్తువులతో భోజనాలు తయారు చేయదండి. దానికి పూర్తి స్థాయి విజిలెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్నాడు మెడికల్ ఆఫీసర్ గారు. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, వెంటనే ఈ 3 పర్మిషన్లు, ట్రేడ్ లైసెన్స్ కానీ, FSSAI కానీ, అలాగే లేబర్ లైసెన్స్ వెంటనే అప్లై చేయండి. తర్వాత ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడకూడదు కూడా, అందువల్ల ముందుగా చెప్తున్నాను. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వార్నింగ్. మోడీ నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము.
పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ నేడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఏఐసీసీ మీనాక్షి నటరాజ్ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మండలంలో మీటింగ్ అనంతరం గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవ, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి ఇన్ని 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలైన వర్గాలందరికీ సంక్షేమాలు అందుతాయి, వారికి గుర్తింపు వస్తుంది. మనం ఈ రోజు చూస్తున్నాం, మంత్రిగా విశ్వాసాలు కూడా బీసీలకు మంత్రి పదవి, ఎస్సీలలో కూడా 2 వర్గాలకు ఆదరించిందంటే మనం ఎంత పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుందో మీరు కూడా ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. సోషల్ మీడియాలో తీసుకొచ్చి అబద్ధం దళితుల పట్ల వివక్ష చూపిన అదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం, గాంధీ విగ్రహం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదోని మండలం దానాపురం గ్రామ సభలో ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్పై కుల వివక్ష చూపి వేదికపై స్థానం కల్పించకుండా వేదిక కింద నిల్చోబెట్టి ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్ను అవమానించపరిచినందుకు తక్షణమే అదోని ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ దళితులకు క్షమాపణ తెలియజేయాలని డిమాండ్ చేశారు. పోరాట సమితి నమోదు చేయాలి. ఎమ్మెల్యే పార్థసారథి పైన ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే నమోదు చేయాలి. ఎమ్మెల్యే పార్థసారథి పైన ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం కూటమి గ్రామ సమావేశంలో ఆ ధనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని కులం పేరుతో ఎస్సీ కులం అయినందుకే వేదిక పైనకి, గుడి కట్ట పైనకి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, అదేవిధంగా
ఎమ్మెల్సీ గుడిసె కృష్ణమ్మ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ అయినందుకు బయట కేసు నమోదు చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మేము మనవి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరి ఆదోని, ఆలూరు, కోసిగి ఈ ప్రాంతంలో అట్రాసిటీస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికంత కారణం జరిగినటువంటి అట్రాసిటీస్ పైన సీరియస్ గా స్పందించకపోవడం వల్ల, కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. తక్షణమే మరి రాజశేఖర్ని కులం పేరుతో అవమానించినటువంటి పార్థసారథి పైన, అదేవిధంగా గుడిసె కృష్ణం పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, సిపిఐ జిల్లా సహ కార్యదర్శి, కర్నూలు. ఈరోజు మొన్న సోమవారం జరిగినటువంటి ఆదోని మండలం డానాపురం గ్రామంలో మరి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి డానాపురం గ్రామంలో వీధుల గుండా వెళ్తూ అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి ఆ రోజు మరి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు, అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి గుడిసె కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత పిలిచి స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో మరి ఎస్సీ అనే ఒక సాగు చూపి అతన్ని స్టేజ్ మీదకి కూడా రాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, మరి రాష్ట్రంలో ఈ మధ్యలో సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి, మరి దళితులు, గిరిజనులు, మైనార్టీల పైన మరి దాడులు చేయడమే కాకుండా వారిని కుల వివక్షతతో వాళ్ళని అంటరాని వాళ్ళుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా గానీ ఇంకా వారిని అంటరాని వాళ్ళుగా చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీ ఎస్టీల పైన ఇలాంటి వివక్షత జరిగిన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్యలు తీసుకునే పక్షంలో భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలుపుకొని ఉద్యమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సీఎంఐఎస్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి, కర్నూలు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్తమించిపోయినటువంటి పరిస్థితులు వారు ప్రయత్నం చేసి ఎంపీగా గెలిచినాక ఈ ప్రాంత ప్రజలు వారి నాన్నగారి తర్వాత గెలిపించినాక వారి శ్రమ ఫలితమే ఆర్ఎఫ్సీఎల్ ఇవ్వాలని చెప్పి నేను గడ్డాపదంగా చెప్తా ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లోపల మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో, సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదంతో ఆయన బిఎఫ్ఐఆర్కు 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని, ఆ ఫ్యాక్టరీ అప్పుని దాన్ని వైప్ ఆఫ్ చేసి మాఫీగా సవ్యంగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన బ్రిడ్జ్ రామగుండం లోపల జరిగినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వివేక్ గారి యొక్క దాంతోనే జరిగింది. ఈ ప్రాంతంలో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దాని లాభం కార్మికులకు జరిగింది. మరి ఈరోజు వివేక్ గారు రావడం వల్ల ఈ పారిశ్రామిక ప్రాంతం 1000 కళ్ళతో చూస్తూ ఉన్నది. వారు రావడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మాకు ప్రొటెక్షన్ ఇస్తారు. షెడ్యూల్ 1 and 2 65 ఎంప్లాయ్మెంట్స్ ప్లస్ 4 ప్లస్ అడిషనల్గా 4 ఎంప్లాయ్మెంట్స్ చేసినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి వినోద్ గారు అంటే వారు కూడా వారి కుటుంబం నుంచి ఇక్కడ 2 స్పంలో మినిమం వేజ్ యొక్క మంత్రిగా ఇప్పుడు లేబర్ మినిస్టర్ అంటే ఆ మినిమం వేజ్ కూడా వీరి యొక్క దాంట్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను హామీ ఇస్తా ఉన్నాను కార్మికులకు, ఖచ్చితంగా జియోను వివేక్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క జియోని కూడా ఈ 3 సంవత్సరాల లోపల రివైజ్ చేసి కార్మికులకు లాభం జరిగేలాగా, మంచి జీతాలు వచ్చేలాగా, మంచి సౌలతులు వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. అంతేకాకుండా వీరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల మనకు ఎంతో సమయం కాదు, మనం ఆటోలో ట్రైన్ వెళ్ళిపోయినాక ఆటోలో కూడా ఉన్నాము. అటువంటి పెద్ద కార్యక్రమం కూడా వివేక్ గారు చేశారు. ఈరోజు వంశీగా 5 దశాబ్దాలు ఈ యొక్క ప్రాంతం లోపల ఈ యొక్క ప్రాంత ప్రజలతో ఆనాడు ఉన్నటువంటి లీడర్స్ మనం గమనించాలంటే ఆనాడు ఉన్నటువంటి రఘురాములు గారు
ఆనాడు ఉన్నటువంటి రామకృష్ణ గారు, ఆనాడు ఉన్నటువంటి రాజలింగం గారు, వడికల్ రాజలింగం గారు, ఇటు నర్సయ్య గారు, చాలామంది నాయకులందరూ కూడా వారి కుటుంబంతో అతి సన్నిహితంగా ఉండి ఈ ప్రాంతం లోపల చిన్న పెద్దగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు వారి కుటుంబానికి ఉన్నాయనేటువంటిది కూడా నేను చెప్తా ఉన్నాను. మరి అందుకే ఈ సందర్భంగా మేము డాక్టర్ వివేక్ గారికి మా యొక్క లేబర్ మినిస్టర్ అయ్యారు కాబట్టి వారు కృతజ్ఞతా భావంతో జిల్లా ఐఎన్టీసీ పక్షాన, ఇటు డిస్ట్రిక్ట్ ఐఎన్టీసీ పక్షాన, ఈ రాష్ట్రం యొక్క చీఫ్ వైస్ ఇతర ఇండస్ట్రీస్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, న్యాయమడి నిన్న అక్కడ చాలామంది నాయకులు, నాగన్న గౌడ్ గారు వచ్చారు, అందరూ స్టేట్ మా యొక్క జనరల్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి రత్నాకర్ రావు గారు, అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ ముత్యంజయం గారు, వాళ్ళందరూ కలిసి చెప్తే వెంకట స్వామి గారు 25 లక్షల రూపాయలు ఆధీనం ఇచ్చారు. 25 లక్షలు అంటే నేను అనుకుంటా ఇప్పుడు 25 కోట్లే కాంగ్రెస్ ఆఫీస్. కాబట్టి వారి యొక్క కుటుంబానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి సాన్నిధ్యము, వారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రము ఏర్పడినాక సింగరేణి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది వచ్చింది. మరి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతే వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి బెల్ట్ కార్మికులు అధోగతి అవుతారనేటువంటిది ప్రతిపాదన వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తక్షణమే చొరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి 400 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి సింగరేణి కాలనీస్ని బిఎఫ్ఐఆర్లో పోకుండా వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పి నేను సవ్యంగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన బ్రిడ్జ్ రామగుండం లోపల జరిగినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వివేక్ గారి యొక్క దాంతోనే జరిగింది. ఈ ప్రాంతంలో ఈ 2 జిల్లాల లోపల ఎక్కడ స్కూళ్ళు కానీ సెంటర్లో కానీ దాని లాభం కార్మికులకు జరిగింది. మరి ఈరోజు వివేక్ గారు రావడం వల్ల ఈ పారిశ్రామిక ప్రాంతం 1000 కళ్ళతో చూస్తూ ఉన్నది. వారు రావడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మాకు ప్రొటెక్షన్ ఇస్తారు, మాకు ప్రతి చిన్న సమస్య కూడా వారు తీర్చిదిద్దుతారనే ఆశయాలు ఉన్నాయి. కాబట్టి మేము సరియైన నిర్ణయం సరియైన సమయం లోపల దాదాపు చెప్పాలంటే 16 సంవత్సరాల నుంచి లేబర్ మినిస్టర్ ఎవరున్నారో కూడా మనకు ఈ ప్రాంతానికి ఎటువంటి దోహదపడినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.